హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటనేది. మేమైతే ఈరోజు అయ్యప్ప స్వామి టెంపుల్లో కలశం పూజ అండ్ పడి పూజ చేపించాము. అందుకని చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే మా వారు లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నారు, అదే లాస్ట్ కార్తీక మాసంలో అనుకున్నారు కలశం పూజ చేపియాలి, పడి పూజ చేపియాలి అని చెప్పి. యాక్చువల్గా మేము కార్తీక మాసంలో ఇంట్లోనే చేద్దాము అనుకున్నాము. చాలా ట్రై చేసాం, బట్ కుదరలేదు అప్పుడు. అందుకని ఫైనల్గా ఈరోజు కుదిరింది. మా వారు నిన్న అనుకోకుండా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి చెప్పారంట, ఈరోజు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉంది, సో కలశం పూజ అండ్ పడి పూజ చేస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయొచ్చు అని చెప్పారు. ఇంతకుముందు మేము అక్కడ వెతుకున్నప్పుడు ఆ టెంపుల్ దగ్గరలో ఉండేవాళ్ళము. సో ఆయనతో బాగా పరిచయం ఉంటుంది మాకు. ఆ అంకుల్ చెప్పారనమాట మా వారికి. ఇంకా వెంటనే నైట్ సడన్గా ఫిక్స్ అయ్యాము పూజ చేద్దాము అని చెప్పి. అప్పటికప్పుడు ఇంకా మా ఫ్యామిలీ అందరికీ చెప్పేశాము. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయింది పూజ. కాకపోతే కొంచెం లేట్గా వెళ్ళాం మేము, లేట్ అయిపోయింది అనుకోకుండా. బట్ పూజ అయితే చాలా బాగా జరిగింది. కలశం పూజ ఫస్ట్ అయిన తర్వాత అప్పుడు పడి పూజ చేశారు. అభిషేకం అయితే నేను క్లియర్గా వీడియో మొత్తం పెట్టానండి, చూడండి. చాలా చాలా బాగా జరిగింది. అసలు అక్కడ స్వామి చాలా బాగా చేస్తారు. ఎందుకంటే మేము రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళం ఇంతకుముందు, బట్ ఈ పడి పూజ అనే టెంపుల్లో అయితే ఎప్పుడు చేపించలేదు. ఈసారి అయితే ఎలా కుదిరింది దేవుడి దయ వల్ల. సో మా వారు అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ 3-4 days బిఫోరే నాతో అన్నారనమాట, అసలు ఇప్పటి నుంచి అనుకున్నా చేయలేకపోయాము పడి పూజ అది అని చెప్పి అన్నారు. సో ఫైనల్గా అనుకోకుండా ఇలా కుదిరింది. మా వారైతే హ్యాపీ. సో ఇప్పుడైతే అభిషేకం చూసేయండి, ఎంత బాగా చేస్తారు స్వామి ఇక్కడ. పంచామృతాలతో అండ్ అరటిపళ్ళతో ఇంకా చందనం, గంధం అన్నిటితో అభిషేకం అయితే చేశారు. చూసారు కదా మీరు వీడియో ఎంత క్లియర్గా, ఎంత బాగా చేశారు అసలు స్వామిది.
సో అభిషేకం అయిన తర్వాత మేమైతే అన్ని పడి పూజకి రెడీ చేసాము. అంటే రోజ్ పెటల్స్ తీయడం అండ్ చామంతి పూలు తొడిమలు తీసి పెట్టడం అలా చేసి రెడీ చేసాము. ఇంతలో అక్కడ పడి పెట్టారనమాట. పడిపెట్టి పూజారి గారు ఇంకా అలంకరణ మొత్తం చేశారు. తర్వాత మా వారిలా దీపాలన్నీ వెలిగించారు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. మొత్తం వెలిగించిన తర్వాత ఇంతలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. మా సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చారు. సో అయితే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మల్టీ టెంపుల్ అనమాట. శివాలయం అండ్ వినాయక స్వామి టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్ అన్నీ కలిసి ఉంటాయి ఇక్కడ. అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. అది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కర్మన్ ఘాట్లో ఉంటుంది. కర్మన్ ఘాట్ టీకేఆర్ కమాన్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మేము అక్కడ ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు రెగ్యులర్గా వస్తుండే, బట్ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. సో తర్వాత మా అక్క వాళ్ళు వచ్చారనమాట అండ్ నా ఫ్రెండ్ కూడా వచ్చింది. సో వాళ్ళు వచ్చాక మా అక్క అయితే మా పాపని చూసుకుంది. ఎందుకంటే అప్పటి వరకు అసలు నన్ను ఏం చేయనీయలేదు. తను వెనకాల తిరుగుతూనే ఉన్నాను. అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంది, స్టెప్స్ పైకి వెళ్ళిపోతుంది, చాలా అల్లరి చేసింది. సో ఫైనల్గా మా అక్క వాళ్ళు వచ్చాక వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా పూజ అయితే అలా చూస్తూ ఉంది. ఆ పూజ అయితే బాగా జరిగింది. కొంచెం లేట్ అయింది. మా వారు డైరెక్ట్గా టెంపుల్కే వచ్చారు. మేము వచ్చేసరికి మా వారి ఇంకా రాలి, మేము ఫస్ట్ వచ్చాము, తర్వాత మా వారు వచ్చారు. సో ఫైనల్గా పూజ అయితే చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా, మా వారైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మా ఫ్యామిలీలో ఇంకా కొంతమంది రాలేరు. మా ఆడపడుచు అండ్ మా ఇంకో అక్క ఉంటారనమాట, వాళ్ళు రాలేదు. ఎందుకంటే మేము నైట్ అనుకున్నాం కదా, సడన్గా నైట్ చెప్పాము. సో మార్నింగ్ తొందరగా రావడానికి కుదరలేదు, అందుకని రాలేదు. సో వచ్చింటే బాగుండు అనిపించింది. సో ఏదైతేనే పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మా హస్బెండ్ అనుకున్నట్టే పడి పూజ అయితే జరిపించేశారు. పూజ అయిన తర్వాత ఇంకా కాసేపు మేము టెంపుల్లో అలానే కూర్చొని ప్రసాదాలు అయితే అందరికీ ఇచ్చాము మా చేత్తో. చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత టెంపుల్లో చాలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చొని మేము కూడా ప్రసాదాలు తిని అప్పుడైతే ఇంటికి వచ్చాము. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా మీకు అభిషేకం అవన్నీ? మీకు ఎలా అనిపించింది చూస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా మరిది అండ్ మా సిస్టర్ కూడా మిస్ అయ్యారు సో పూజకి. అందుకని ఇంకా వాళ్ళకి జస్ట్ వీడియో కాల్ చేసి అయితే చూపించాము. వీడియో కాల్లోనే వాళ్ళు దండం పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండే అనిపించింది. సో ఎనీవే మొత్తానికి సక్సెస్ఫుల్గా మేము అనుకున్న పూజ అయితే జరిపించాము. అండ్ మా ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ కూడా ఇందులో నేను లాస్ట్లో అయితే షేర్ చేశాను, చూడండి. సో ఫైనల్గా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. థ్యాంక్ యూ. బాయ్.